భారత్ 2024-25 అకాడమిక్ ఇయర్ సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ రిజల్ట్స్ ఇవాళ ప్రకటించడం జరిగింది. ఈ రిజల్ట్లో మా క్షత్రియ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఉత్తమ మార్క్స్ సాధించడం చాలా గర్వకారణం. ఈ రూరల్ ఏరియాలో ఆర్మూర్లోనే కాకుండా ఉత్తర తెలంగాణలోనే క్షత్రియ జూనియర్ కాలేజ్ల మార్క్స్ యొక్క విజృంభణ జరిగింది. గత 15 సంవత్సరాలుగా ఇదే మాదిరిగా మా విద్యార్థులు వారి యొక్క డెడికేషన్ ద్వారా, మా ఉపాధ్యాయుల నిమగ్నతతో 24/7 పూర్తి డెడికేషన్తో వర్క్ చేయడం ద్వారా, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ చైల్డ్ని ఎంకరేజ్ చేయడం ద్వారా ఈ ఫలితాలు సాధించడం జరిగింది. ఈ కారణంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేయాలి. ఎంత రూరల్లో ఉన్నప్పటికీ, గ్రామీణ క్షేత్రాల్లో ఉన్నప్పటికీ మంచి బుద్ధి కుశలతతో ఉంటారు. వారికి ఎంకరేజ్ చేయడమే తక్కువ. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి మమ్మల్ని క్షత్రియ జూనియర్ కాలేజ్ మీద పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఇక్కడ జాయిన్ చేసినందుకు, తద్వారా ఈ రిజల్ట్ రాబట్టడంలో తల్లిదండ్రుల పాత్ర, మా ఉపాధ్యాయుల పాత్ర మరియు విద్యార్థుల కష్టం, ఖుషితో సంతోషంతో కూడిన కష్టంను ఓవర్కమ్ చేయడం ద్వారా ఈ రిజల్ట్ వచ్చాయని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ సంవత్సరం 25-26 అకాడమిక్ ఇయర్లో మేము క్షత్రియ అకాడమీ IIT JEE అడ్వాన్స్ మరియు నీట్కి ప్రత్యేకించి ఒక అకాడమీ స్టార్ట్ చేశాము. ఈ అకాడమీలో అడ్వాన్స్ లెవెల్లో, IIT లెవెల్లో టీచింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మా విద్యార్థులు ఫస్ట్ అటెంప్ట్లోనే MBBS సీట్లు మంచిర్యాల్, పెద్దపల్లి, జనగామ, వరంగల్లో సాధించడం గత 3 సంవత్సరాలుగా సాధించడం జరిగింది. NITస్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో 8 to 10 మెంబర్స్ ఫస్ట్ అటెంప్ట్లో రావడం చాలా గర్వించదగ్గ విషయం. ఈ విషయాన్ని ఆర్మూర్ పరిసర ప్రాంతం ప్రజలు మరియు ఉత్తర తెలంగాణ ప్రజలు దృష్టి పెట్టి ఈ విధంగా రాబోయే రోజులలో మా క్షత్రియ జూనియర్ కాలేజ్ మరియు క్షత్రియ IIT నీట్ అకాడమీలో చేర్పించాలని నేను ఆశిస్తున్నాను. ఈ కష్టం, ఈ డెడికేషన్ మా ఉపాధ్యాయులతో పాటు మా యొక్క డెడికేషన్ ఉంటుంది. మా 24/7 మా యొక్క దృష్టి సమస్యల మీదనే ఉంటుంది. కాబట్టి ఇది గమనించి ఇంకా రాబో రోజులలో భవిష్యత్తులో అందరూ పేరెంట్స్ సహకరించగలరని మనవి. జై భారత్.
ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో క్షత్రియ విద్యార్థులు, ఆర్మూర్ క్షత్రియ విద్యార్థులు మంచి ఫలితాలతో స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. సీనియర్ ఎంపీసీలో 991 మార్క్స్తో మధుమిత, అలాగే బైపీసీలో కీర్తన 991 మార్క్స్తో స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే సీనియర్ ఎంఈసీలో 978 మార్క్స్ లిసా సాధించడం జరిగింది. అలాగే సిఈసీలో అక్షయ 959 మార్క్స్ సాధించడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రూప్లో కూడా సీనియర్ ఇంటర్లో స్టేట్ ర్యాంక్స్ సాధించడం జరిగింది. దీంతో పాటుగా చాలామంది విద్యార్థులు ఇంకా 987 ఎంపీసీలో 987, 983, 980, 977, 974, 974, 975 ఈ విధంగా చాలా అద్భుతమైన ఫలితాలను సాధించడం జరిగింది. అలాగే బైపీసీలో 991 తర్వాత 985, 981, 981, 973, 972, 972 ఈ విధంగా మంచి ఫలితాలను సాధించడం జరిగింది. అలాగే జూనియర్ ఇంటర్లో కూడా 465 మార్క్స్తో లాస్ట్ ఇయర్ 465 మార్క్స్తో స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే బైపీసీలో ఐశ్వర్య 434 మార్క్స్తో స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. జూనియర్ ఎంఈసీలో జద్వాని పాత్ 468 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే సిఈసీలో తనిష్క కుమారి 488 మార్క్స్ సాధించడం జరిగింది. జూనియర్ ఎంపీసీలో 465తో పాటుగా 464, 463, 463, 463, 463, 462, 462, 462, 461, 461 విధంగా మంచి ఫలితాలను సాధించడం జరిగింది. అలాగే బైపీసీలో 434 పాటుగా 432, 432, 431, 430 మార్క్స్ సాధించడం జరిగింది. సో ఈ విధంగా మేము ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ మార్క్సే కాకుండా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న ప్రతి విద్యార్థి కూడా మంచి ఫలితాలను సాధించడం జరిగింది. ఆ విధంగా మా మీద నమ్మకం ఉంచిన ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా మంచి ఫలితాలు సాధించడం కోసం ఆర్నిసి మేము శ్రమిస్తామని మేము వారికి వాగ్దానం చేస్తున్నాం. దీంతో పాటుగా మీకు ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఈ రూరల్ ఏరియాలో ఒక మండల హెడ్ క్వార్టర్లో ఈ విధంగా మంచి మార్కులు సాధించి ఒక స్టేట్ లెవెల్లో మార్క్స్ సాధిస్తున్నామంటే చాలా పెద్ద విషయం. దాన్ని ప్రతి పేరెంట్ కూడా గుర్తించాలి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ హైదరాబాద్లో చదివిస్తేనే అది ఇంటర్మీడియట్ అని ఒక అపోహలో ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ హైదరాబాద్లో కాకుండా ఇక్కడ చదివినా కూడా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు అని మా విద్యార్థులు చూపించడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ని ఇలాంటి రూరల్ ఏరియాల్లో ఉన్న కాలేజీని మీరు ప్రోత్సహిస్తే చాలామంది విద్యార్థులకి అలాగే తల్లిదండ్రులకు కూడా చాలా వారికి ఖర్చు ఆదా అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో జాయిన్ చేస్తే చాలా డబ్బు వాళ్ళు వృధా చేస్తున్నారు. అలా కాకుండా ఇక్కడ కాలేజీని మనం ప్రోత్సహిస్తే అటు పేరెంట్స్కి బెనిఫిట్ అవుతుంది, స్టూడెంట్స్ కూడా ఒక స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మనం అందిస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో చూస్తే లాస్ట్ ఇయర్ చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అక్కడ కేవలం వాళ్ళు కార్పొరేట్ కాలేజీల్లో ఒక స్టూడెంట్కి టీచర్కి ఎలాంటి బాండింగ్ ఉండదు. కేవలం వాళ్ళు క్లాస్కి వస్తారు, టీచింగ్ చేస్తారు, వెళ్ళిపోతారు. స్టూడెంట్స్ ఎలాంటి ఇంటరాక్షన్ ఉండదు. ఆ విధమైన టీచింగ్ వలన పిల్లలు చాలామంది మనస్తాపాలకు గురై వాళ్ళ సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కానీ మన దగ్గర ఆ విధంగా ఉండదు. ప్రతి స్టూడెంట్తో ప్రతి స్టాఫ్ కూడా ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, అవన్నీ కూడా గమనించి ఇక్కడ మనం విద్యాభ్యాసం అందిస్తాం. కాబట్టి ఈ విధమైన కాలేజీలని ప్రతి తల్లిదండ్రులందరూ కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము. జై భారత్.
Afternoon all. Myself, I am Jugga Aishwarya. I am from first year Inter. I scored 434 out of 440. So with all our support, with parents and teachers support and faculty support, I achieved this success, and I want to crack NEET and become MBBS and MD. So I want to make my parents proud to state myself as doctor, and that is my life goal. I want to achieve it. Thank you. Tanishka, and I want to become CA. And as I am present here, I would like to extend my heartfelt gratitude for all of us for encouraging me to stand in this position. Thank you everyone for encouraging me. And also, I would like to say that if we become success in our lives, we would achieve our positions what we have dreamed of. I thank everyone. హాయ్, నా పేరు శ్రీజని. నా ఫాదర్ పేరు దాన్పాల్ సంతోష్. నేను ఎంపీసీ జూనియర్ ఐసీ 462 స్కోర్ చేసిన. చాలా హ్యాపీగా ఉంది. స్టాఫ్ మేనేజ్మెంట్ అందరు చాలా సపోర్ట్ చేస్తారు, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. ఇది మంచి సివిల్ ఇంజనీర్ లేకపోతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్. థ్యాంక్ యూ. Good afternoon to one and all. Myself, I am Kirtana from BPC. I scored 991. నేను చాలా హ్యాపీగా ఉన్నా 991 స్కోర్ చేసినందుకు. మేము డే అండ్ నైట్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలోనైతే మేము 2కి లేచి చదువుకున్నాం ఐపీకి. మేము మళ్ళీ నీట్కి ప్రిపేర్ అయినాం ఇయర్ మొత్తం. ఐపీకి జస్ట్ 2 monthsలో చదివినాం, అయినా మాకు ఇంత స్కోర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. నేను నీట్ ర్యాంక్ రావాలనుకుంటున్నాను. ఫ్యూచర్లో నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఫ్యాకల్టీ. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ మై నేమ్ సాత్విక్. ఫస్ట్ ఇయర్లో 432 వచ్చినాయి. ఇంత కష్టపడ అంటే ఫ్యాకల్టీ కూడా బాగుంది, నైట్ స్టడీ అవర్స్ పెడతారు. అందరికీ నమస్కారం. నా పేరు మధురిమ, మా దిశాపల్లి. మా డాడీ పేరు రాజ్ కుమార్. నేను ఎంపీసీలో 991 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ తెచ్చుకున్నాను. అంతా మా కాలేజ్ ఫ్యాకల్టీ, లెక్చరర్స్ అండ్ మేనేజ్మెంట్ సహకారంతో. థ్యాంక్ యూ సార్స్ అండ్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బికమ్ అన్ ఐఏఎస్ ఇన్ ది ఫ్యూచర్. ఇలాగే సంతోషంగా చదవాలి సార్, అదే మా సంతోషం. పాప పేరు కీర్తన, అలాగే సంతోషం అదే కంటిన్యూ అదే చదవాలని మా కోరిక సార్, అంతే. మేము ఐశ్వర్య 434 ర్యాంక్ మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ మేము స్టేట్ లెవెల్ అనుకుంటే మా దగ్గర రూరల్ లెవెల్ అనే క్షత్రియ కాలేజ్ అని ఒక పెద్ద కాలేజ్ అని తెలియదు. మేము ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం ఏంటంటే క్షత్రియ కాలేజ్ అంటే ఇంత గ్రాండ్గా ఉండి ఇంత స్టేట్ లెవెల్ అయినా ఊపచ్చు అన్నట్లు రూరల్లో ఉండి స్టేట్ లెవెల్ అయినా ఊపుతుందని మేము అనుకొని మా పాప దాన్ని సహకారం చేసి ఈరోజు స్టేట్ లెవెల్లో 434 ర్యాంక్స్ మా పాపకు వచ్చింది. మేము కూడా కాలేజ్కు ధన్యవాదాలు. కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్ లెక్చరర్స్కు మరి మేనేజ్మెంట్కు మా తరఫున పేరెంట్ తరఫున మా యొక్క పాదాభివందనాలు. అందరికి నమస్కారం. నేను ఈ కాలేజీలో 2012 నుంచి 14 వరకు ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశాను. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాలేజీకి రావడం, మాకు విద్యాబుద్ధులు నేర్పిన చైర్మన్ గారు వారు ప్రిన్సిపల్ నాగేశ్వర సార్ గారిని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. మా కాలేజీ అప్పుడు నేర్పిన ఏదైనా కానీ ఇల్లు కట్టడానికి బేస్మెంట్ ఎంత అవసరమో చదువుకి మా కెరీర్కి మనం ఉన్నతంగా ఎదగడానికి ఇంటర్ అనేది కూడా చాలా ముఖ్యం. చదివే 2 సంవత్సరాలే మనని ఖచ్చితంగా మన జీవితంలో ఎటు తిరగాల ఎటు మలుపు తిరగాలని ఉంటుంది. ఈరోజు నేను నా లా కంప్లీట్ చేసి దేశంలోనే అత్యుత్తమైన
మూడవ యూనివర్సిటీ అయిన గుజరాత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ సీట్ సంపాదించి నా LLMను కంప్లీట్ చేసి ఇప్పుడు PhD కూడా చేయబోతున్నాను. ఇంతటి విద్యాసాగర్ అందించి నన్ను ఎటువంటి విద్యార్థిగా తీర్చిదిద్దిన అటువంటి ఆ రోజు నాకు చదువు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లకి, జేఏలకి, ప్రిన్సిపల్ గారికి, చైర్మన్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. मेरे प्यारे भाइयों और बुजुर्गों, दोस्तों, आज जो क्षत्रिय कॉलेज की तरफ से जो प्रोग्राम रखा गया है ये बहुत ही ऊंची बात है। इसमें हमारे अल्जापुर खानदान को मैं दिल की गहराइयों से मुबारकबाद देता हूं। इन्होंने जो कोशिशों से इस कॉलेज की तरक्की के लिए जो जद्दोजहद कर रहे हैं, इसके साथ साथ असातिज़ा, स्टाफ तमाम को मैं दिल की गहराइयों से मुबारकबाद देता हूं। उन्होंने बहुत कोशिशों से इन बच्चों को परवान चढ़ा रहे हैं। ये बच्चे कल देश के वतन के लिए एक मकसद है। इन बच्चों के लिए हम अपने हिम्मत अफजाई करना, उनको नाराज नहीं करना। जो बच्चों को नंबर कम आए हैं वो लोग भी नाराज नहीं होना। हम ये कोशिश करेंगे आइंदा जो फर्स्ट आए उनसे हम अच्छे नंबर लाने की कोशिश करेंगे, इरादे करेंगे। अल्लाह भगवान तुमको अच्छे से अच्छे मार्ग से कामयाब करेंगे। और इसके साथ साथ जो तालीम के साथ से ये बहुत बड़ी दौलत है। दौलत, माल, ये जो पैसा ये कुछ आने वाला नहीं। आदमी को इस इल्म की वजह से ये इतनी बड़ी दौलत है, इस इल्म की वजह से आदमी परवान कर सकता है, इस देश की भी खिदमत कर सकता है। हम अच्छे से अच्छे बच्चों को डॉक्टर्स, इंजीनियर लाए, अच्छे से अच्छे बनाकर उनको काबिल बना के इस वतन के लिए जद्दोजहद करने का और वतन के लिए कुर्बानी देने का हम तहे दिल से इन बच्चों के वालिदैन से भी तहे दिल से शुक्रिया अदा करता हूं, जिन्होंने इन मेहनतों के साथ इन बच्चों को परवान चढ़ाया है। वाखुदाना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन।